హాయ్ అన్న. హాయ్. హాయ్. హాయ్ బ్రదర్. హలో బ్రదర్. పేరేంటి? అరవింద్. అరవింద్. మీది? అనిల్. ఓకే బ్రదర్, నావే జనరేషన్లో నేను ఒక క్వశ్చన్ అడుగుతా, సో దానికి ఆన్సర్ ఇవ్వండి. ఫ్రెండ్షిప్, మనీ ఆర్ లవ్, ఈ మూడిట్లో ఒకటే చూస్ చేసుకోమంటే ఏది చూస్ చేసుకుంటారు? ఫ్రెండ్షిప్. ఎందుకని? లవ్ ఉంటుంది పోతుంది, కానీ ఫ్రెండ్షిప్ అన్న ఒకటి అది ఎప్పటికీ మనతోనే ఉంటుంది. మరి మనీ కూడా కావాలి కదా. బతకడానికి మనీ అవసరం అంతే తప్ప ఫ్రెండ్షిప్ అనేది ఇంపార్టెంట్ కదా. ఫ్రెండ్స్తో మనం ఎదగవచ్చు, తర్వాత మనీ అనేది సెకండరీ. సో నా వరకు అయితే ఫ్రెండ్షిప్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. తొక్కాలన్నా అదే ఫ్రెండ్ తొక్కుతాడని కూడా అంటారు కదా కొన్ని. అవును, అయినా ఫ్రెండ్ యాక్సెప్ట్ చేస్తారు. అయినా ఫ్రెండ్ని యాక్సెప్ట్ చేస్తాను. ఏంటి మరి మీ ఫ్రెండ్ నవ్వుతున్నారు? మీకు బ్రదర్ ఈయన మోసం చేస్తాను అన్నంత. ఇక్కడే friend మోసం చేస్తున్నాడు. లేదు, మా తమ్ముడు. మీ తమ్ముడు. ఫ్రెండ్స్ లెక్క మోసం చేస్తారు. ఫ్రెండ్స్ బాగా ఈ అన్న లెక్క మోసం చేస్తారు. మీకేది ఇంపార్టెంట్, మనీ లవ్? నాకేం ఇంపార్టెంట్ లేదు అన్న. బ్రదర్ ఇంపార్టెంట్. బ్రదర్ ఇంపార్టెంట్. నాకు ఒక బ్రదర్, మా బ్రదర్ ఇంపార్టెంట్. ఓకే బ్రదర్, ఒక చిన్న కాల్. సో ఈరోజు ఫ్రెండ్షిప్ డే కాబట్టి, సో మీ బెస్ట్ ఫ్రెండ్కి కాల్ చేసి ఐ లవ్ యూ చెప్పాలి. రియాక్షన్ రాకేష్ అన్న ఫోన్ చేయవా? చేస్తాడు, వినండి ఆయన ఏమంటాడు. స్పీకర్ అంది. అబ్బా, సో ఏంటి, ఎవరు? రజనీకాంత్ అన్న క్లోజ్ ఫ్రెండ్. హలో మావా, ఐ లవ్ యూ. సరే మామ, థ్యాంక్ యూ. రాకేష్ అన్న ఫోన్ చేయవా? ఇంకో అన్న సూపర్, నిజంగా సూపర్. చాలా మంచి బెస్ట్ ఫ్రెండ్. ఏం అడిగినా కాదనుకుంటే చేస్తాడు. నేను కూడా వానికి అంతే చేస్తా. వాళ్ళ ఫ్యామిలీ అయినా ఏమైనా దానికి చెప్తాడు. అన్నిటికీ వాడే చూసుకుంటాను నన్ను, నేను కూడా వాడినే చూసుకుంటా. లైఫ్ లాంగ్ వాడు నాకు ఫ్రెండ్ ఉండాలని కోరుకుంటున్నాను. సో పేరు చెప్పలేదు. రజనీకాంత్. రజనీకాంత్. సో ఏం చెప్తావు బ్రదర్, నవ్ డేస్లో ఫ్రెండ్షిప్ అంటే యూజ్ అండ్ త్రో, అట్లా లవ్ అంటే కూడా ఇట్లా అయిపోయింది కదా. సో ఏం చెప్తావు ప్రతి ఒక్కరికి? ఏం చెప్పడానికి ఏం లేదు బ్రదర్, డిపెండ్ అపాన్ ఇండివిజువాలిటీ అంతే. అంతే నేను చెప్పగలేదు, అది ఒకటే. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. హాయ్ రా తమ్ముడు. హాయ్ అన్న. ఏం చదువుతున్నారు? ఇంటర్ ఫస్ట్ ఇయర్ అన్న. ఇంటర్ ఫస్ట్ ఇయర్. నువ్వు? జాబ్ చేస్తా. జాబ్. మీరు? డిగ్రీ చేస్తున్నా అన్న. డిగ్రీ చేస్తున్నారా? నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి రా. మనీ, గర్ల్ ఫ్రెండ్ ఆర్ బెస్ట్ ఫ్రెండ్, సో ఈ మూడిట్లో ఏది కావాలంటే ఏది చూస్ చేసుకుంటారు? బెస్ట్ ఫ్రెండ్ అన్న. ఎందుకని? ఇప్పుడు మనీ అనుకోనా, అవి వస్తాయి పోతాయి. గర్ల్ ఫ్రెండ్ అనుకో మధ్యలో వచ్చింది. ఫ్రెండ్స్ అనుకో ఏదైనా సరే వస్తారు, ముంగడికి వస్తారు, చూసుకుంటారు, అంతే చేస్తారు. ఫ్రెండే బెటర్ అన్న. ఎవరు నీ లైఫ్ లో నీకు బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? పేరు? ఆడే అనిల్. అనిల్. ఓకే, హాయ్ బ్రదర్. నీకు? మనకి ఎప్పుడైనా పైసానే అన్న. ఇప్పుడు ఈ దోస్తానా, ఈ లవ్, ఇవన్నీ 4 రోజుల మురిపాం. ఎంత పెద్ద దోస్త్ అయినా అని ఒకనొక రోజు అవసరం వచ్చినప్పుడు డైరెక్ట్ ఫోన్ ఫ్లైట్ మోడ్లో వేసేస్తాడు. అదే నువ్వు పైసా పెట్టి చూడు, నీ కాడికి నువ్వు వద్దన్న శత్రువుపి నీ కాడికి వచ్చి బాయ్ నీకు నమస్తే చెప్తున్నా బాయ్ నేను అని చెప్పి నమస్తే చెప్పి వెళ్ళిపోతుంది. ఈ లవ్ అంటావా, ఎప్పుడు పైసా పెడితే ఎవరైనా దన్నాన్ని వచ్చేస్తారు. లవ్ కంటెంట్ అనేది ఎట్లా అంటే, మంచిగా ప్రేమించేటోళ్ళు వీళ్ళకి వద్దు. ఎవడైతే పైసా పెట్టేసి టైంపాస్ చేసి వదిలేస్తాడో వాళ్ళు కావాలి. బెస్ట్ ఫ్రెండ్స్ అంటారా, ఉన్నంతసేపు ఉంటారు, లాస్ట్కి నీ జాబ్ ఖాళీ అయిపోగానే వాళ్ళైనా అని ఆరే వేస్ట్ రాబే వీడు, వీని దగ్గర పైసలు లేనప్పుడు మనమేం దీంతోనే. అది అందుకనే జాబ్లో ఎప్పుడైనా పైస ఉంటే దేనికైనా వాల్యూ. అన్నీ వస్తాయి, మనీ ఉంటే అన్నీ వస్తాయి అంటావు. సో బాగా ఎక్స్పీరియన్స్ చేసినట్టున్నావు. చాలా ఎక్స్పీరియన్స్ చేసిన. సో మనీయే చాలా ఇంపార్టెంట్ అంట. మనీ మస్త్ అంటే మస్త్ ఇంపార్టెంట్. ఈ జనరేషన్లో కావాల్సింది మనీ. లవ్, ఫ్రెండ్స్ అని ఏం లేదు, ఏం పెట్టుకోవాలి అస్సలు ఛాన్సే లేదు. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. సో హాయ్ బ్రదర్. హాయ్. సో హాయ్. హాయ్ హాయ్. ఏంటి పేరేంటి? సమీర్. అమీర్. అమీర్. ఏంటి ట్విన్స్ ఇద్దరు? లేదు లేదు. సో బ్రదర్, ఒక క్వశ్చన్ అడుగుతా, దానికి ఆన్సర్ ఇవ్వండి. సో మనీ, ఫ్రెండ్షిప్, లవ్, ఈ మూడిట్లో ఒకటి చూస్ చేసుకోమంటే ఏది చూస్ చేసుకుంటారు? ఫ్రెండ్స్. ఎందుకని? వాళ్ళు ఉంటే ఇంకా ఏం కనపడదు. మరి లవ్ కూడా కావాలి కదా లైఫ్లో. లవ్ ఉంటుంది ఎన్ని రోజులు, ఓకే, కొద్ది రోజులు. కానీ ఫ్రెండ్స్ అంటే ఎంజాయ్ చేస్తే ఫ్రెండ్స్తో మనీ కూడా ఖర్చు పెట్టేస్తాం. వాళ్ళే లవ్ ఇస్తారు, వాళ్ళే చూసుకుంటారు మనల్ని. ఇంకేం రెండే చూసుకుంటారు. ఫ్రెండే. మరి మనీ కూడా కావాలి కదా. మనీ ఉంటుంది, చేయాలి. జాబ్ ఎవరు వస్తే మనీ కూడా ప్రాబ్లం ఉంటుంది. లేకపోతే ఫ్రెండ్స్ అందరు ఉంటారు కాబట్టి మనీ అసలు ప్రాబ్లం ఉండదు. మీరు బ్రదర్? ఫ్రెండ్స్ అండ్ మనీ సేమ్. ఫ్రెండ్స్ అండ్ మనీ రెండు కావాలా? ఎందుకని మనీ? ఫ్రెండ్స్ ఉంటే చిల్ అవ్వచ్చు, మనీ ఉంటే అంటే ఫ్రెండ్ అంటే ఫ్రెండ్స్ అలా ఏం లేదు. ఈ జనరేషన్లో ఫ్రెండ్స్ మనీ ఉంటేనే కాదు, ఫ్రెండ్స్ ఉంటే మనీ ఉండాలి.
చిల్ అవ్వాలంటే. సో నా జనరేషన్ ఇప్పుడు అంతా మనీ ఉంటేనే లవ్ అయినా ఫ్రెండ్ అయినా వస్తున్నాడని టాక్ అవుట్ నడుస్తుంది కదా. సో మీరేం చెప్తారు? మీకు అట్లా ఏమన్నా అనిపించింది ఎప్పుడైనా? ఈ మధ్య అన్ని అట్లే ఉన్నాయి. ఫ్రెండ్స్ ఉంటే అంటే ఫ్రెండ్స్ ఉంటే బాగుంటుంది, కానీ మనీ ఉంటే ఈ మధ్య లవ్ ముఖ్యంగా, ఫ్రెండ్స్ కంటే కూడా లవ్ ముఖ్యంగా. మనీ ఉంటేనే లవ్ వస్తుంది, లేకపోతే లేదు అట్లా. ఆ విధంగా మీ బెస్ట్ ఫ్రెండ్కి కాల్ చేసి లవ్ యూ చెప్పాలి. కాల్ చేయండి ఒకసారి. సో ఏంటి మీ లైఫ్లో మీకు బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే ఎవరని చెప్తారు? ఉన్నాడు షాహిద్ అని, షాహిద్. స్కూల్ మేట్. ఇప్పుడు ఉన్నాడు. ఓకే, ఏం చెప్తారు తన గురించి? ఏమైనా ఎమోషనల్ మూమెంట్ ఏదైనా ఉందా? ఎమోషనల్ మూమెంట్ అనేది లేదు, అంతా చిల్లరే ఇద్దరు. ఫ్రెండ్స్ అంటేనే చిల్లర, ఎమోషనల్ అంటే ఏముండదు. స్పీకర్ ఆన్. హలో, ఏం చేస్తున్నావు? లవ్ యూ రా. లవ్ యూ రా అంటే వచ్చిందంట కదా. ఏంది? రాలే అడుగుదా లవ్ యూ. ఓకే బ్రదర్. ఏం లేదు. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. మీరు మీ లైఫ్లో ఎవరు బెస్ట్ ఫ్రెండ్ అండి? నాకు కూడా బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు. అంటే బీటెక్ జాయిన్ అయిన కంటే ఎట్లా ఉంటుంది మీ మధ్య బాండ్? చాలా క్లోజ్ ఉంటుంది. అంటే నేను ఎక్కువ 10-20 మంది సర్కిల్ నమ్ముకోను, ఓన్లీ 3-4 మెంబర్స్. ఓన్లీ 3-4 మెంబర్స్. ఎవరు బెస్ట్ నేమ్ పేరేంటి? పురుషోత్తం అని చెప్పి బెస్ట్. పురుషోత్తం. సో తనకు ఒకసారి కాల్ చేసి ఒకసారి కాల్ చేయండి. హలో, ఎక్కడున్నావు? లవ్ యూ బ్రో. సరే మళ్ళీ చెప్తాను. ఏంలే, మళ్ళీ చేస్తాం. ఓకే, ఏం చెప్తారు తన గురించి 2 words? తన గురించి చెప్పడానికి ఏం లేదు బ్రో. వాడు ఎక్కువ లవ్ నమ్ముకోడు, ఫ్రెండ్స్తో చిల్ అవ్వాలంటాడు, చదువు అంతే. ఓకే, ఫ్రెండ్షిప్ ఆర్ లవ్లో రెండిట్లో ఏది బెటర్ అంటారు? ఫ్రెండ్షిపే బ్రో, ఫ్రెండ్షిప్. పక్కా ఫ్రెండ్షిప్. ఓకే, ఏం చెప్తారు ఫ్రెండ్షిప్? ఈ జనరేషన్ అమ్మాయిల్ని పోల్చుకుంటే ఫ్రెండ్షిపే పక్కా, లవ్తో బెటర్ పోల్చు. ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయండి, ఇంకా బాగా ఎంజాయ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. సో హాయ్ బ్రదర్. హాయ్, హలో బ్రో. సో ఏంటి పేర్లు ఏంటి? సోహెల్. ఫిరోజ్ ఖాన్. ఫిరోజ్ ఖాన్. ఓకే, అయితే బ్రదర్ నేను ఒక క్వశ్చన్ అడుగుతా, దానికి ఆన్సర్ ఇవ్వండి. సో ఈ జనరేషన్లో లవ్ ఆర్ మనీ, ఫ్రెండ్షిప్, ఈ మూడిట్లో ఏది కావాలంటే ఏది చూస్ చేసుకుంటారు? ఫ్రెండ్షిప్. ఎందుకని? ఫ్రెండ్షిప్ అంటే ఎక్కువ అది ఇవ్వాలి ఫ్రెండ్షిప్కి. हिंदी लो చెప్పొచ్చా? చెప్పు. फ्रेंडशिप बोले तो कैसी ना बोले तो जब बच्ची साथ नहीं दी, कुछ भी फाइट हो गया, बच्ची नहीं आती, पैसों से भी काम नहीं चलता, लेकिन फ्रेंड्स आते, एक फोन पे फ्रेंड्स भाग के आते. और मेरी एक प्रॉब्लम, एक क्या हुआ तो हम लोग की 6 year की फ्रेंडशिप है, तो हम मेरी फ्रेंड से फाइट हो गई, सो है अभी बात नहीं हो रही हम लोग की, మాట్లాడుకోవట్లేదు. मार काट ले. तो वही, अब अगर उसको मैं फोन कराता हूँ अभी भी भाग के आता, वैसी फ्रेंडशिप है. आधी रात को फोन करे तो आना, वैसी हम फ्रेंडशिप फाइट कर लिए, नहीं बात कर లైఫ్ फिर भी లో आता. చాలా ఇంపార్టెంట్ కదా లవ్. ఒక అమ్మాయిని పెళ్లి Love చేసుకోవాలి, ఎక్కువ. మనీ కూడా చాలా ఇంపార్టెంట్ आज आता कल जाता, प्यार पैसा भी आज आता कल जाता, दोस्त एक बार आया तो लव कैसा है वो तो पैसा जिसका नहीं उसका नहीं चल जाती बच्ची. दोस्त कैसा रहता बोले तो जितना भी कोई भी रहने दो, एक फ्रेंड साथ देता, एनी टाइम फ्रेंडशिप साथ रहती. ఓకే, సో బెస్ట్ ఫ్రెండ్ కు కాల్ చేసి ఒక లవ్ యూ చెప్పాలి. నా ఒక ఫ్రెండ్ ఉన్నారు 6 year తో మాట్లాడలేదు, ఇప్పుడు కాల్ చేస్తా. సో 6 years వరకు మాట్లాడలేదా? మాట్లాడలేదా? ఇప్పుడు తన రియాక్షన్ reaction చేస్తా. ఏంటి తన పేరేంటి? సోహెల్ అన్న పేడుకుల. సోహెల్. అవును, చేస్తారా? తెలీదు. 6 years అవుతుంది మాట్లాడ. ఫైట్ అయిందా? అవును, ఫైట్ అయింది. సో ఏం చెప్తారు? సో ఈరోజు కాల్ ట్రై చేద్దాం. సో నా జనరేషన్లో ఇప్పుడు ఫ్రెండ్ అన్నా కానీ అంటే యూజ్ అండ్ త్రూ లాగా ఉంటున్నారు చాలా మంది. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? వాళ్ళకి ఏం చెప్పకూడదు సార్. వాళ్ళు వాళ్ళకి డబ్బులు ఉంటే ఫ్రెండ్షిప్ అవుతుంది, మనకి అట్లా లేదు. మనకి ఫ్రెండ్షిప్ కావాలి, డబ్బులు ఇప్పుడు వస్తుంది ఏమో పోతుంది తెలియదు మనకి. డబ్బులు ఉంటుంది పోతుంది, పూరి వస్తుంది పోతుంది, కానీ ఫ్రెండ్షిప్ ఒక ఫ్రెండ్ ఉంటే మన దగ్గర అన్నీ ఉంటుంది. అట్లా అంతా ఫ్రెండ్షిప్ అది ఇది మొత్తం ఒక లవ్ ఏం లేదు సార్. ఒకటి పోతుంది ఒకటి వస్తుంది, అట్లా ఉంటుంది. హలో, కాల్ చేసి నవలేం సోహెల్ అండి. నీ ఠీక్. సో కాల్ మమ్మీ lift చేశారు. బయటకు వెళ్ళారు, మమ్మీ లిఫ్ట్ చేశారు. సరే ట్రై చేద్దాం. ఇంకో కాల్ చేస్తున్నాడు ఇంకో ఫ్రెండ్కి. हेलो, सलाम वालेकुम. अल्हम्दुलिल्लाह भाई.
आई लव यू ब्रो. कहाँ है ब्रो? मेरे दिल में. ठीक है ब्रो, चलो कॉल करता हूँ बाद में आपको. హాయ్ అండి, హాయ్. హాయ్ పేరేంటి? ప్రియా. ఓకే, సో నేను ఒక క్వశ్చన్ అడుగుతా, దానికి ఆన్సర్ ఇవ్వండి. లవ్, మనీ, ఫ్రెండ్షిప్ ఈ మూడిట్లో ఒకటి చూస్ చేసుకోమంటే ఏది చూస్ చేసుకుంటారు? ఫ్రెండ్షిప్. ఎందుకని? అంటే మనీ కంటే లవ్ కంటే ఇంపార్టెంట్ కదా ఫ్రెండ్షిప్. మరి మనీ కూడా చాలా ఇంపార్టెంట్ కదా, మనీ, లవ్. అంటే లవ్ మనీ లేకపోయినా ఫ్రెండ్షిప్ ఉంటే ఓకే, సో ఎవరు మీ లైఫ్లో మీకు బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? మా ఫ్రెండ్ ఉండే, స్కూల్ ఫ్రెండ్ ఉండే, స్కూల్ ఫ్రెండ్ పేరేంటి? నిర్మల. నిర్మల. ఒక కాల్ చేసి లవ్ యూ చెప్పాలి. పిల్లలకి చెప్పాలా? సరే. ఓకే, సో కాల్ చేయి. సో ఎలా ఉంటుంది అంటే మీరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు తన సపోర్ట్ ఎలా ఉంటుంది మీకు? బాగుంటుంది. ఏ ఏ విషయంలోనైనా మంచి సజెషన్ ఇస్తుంది. సో ఏం చెప్తారు? ఈ జనరేషన్లో చాలా మందికి ఫ్రెండ్షిప్ అంటే ఒక మనీ యూజ్ అండ్ త్రో లాగానే ఉంది కదా, సో ఏం చెప్తారు అలాంటి వాళ్ళకి? అలాంటి వాళ్ళకి ఇప్పుడు మనీ లవ్ కంటే ఫ్రెండ్షిప్ ఇంపార్టెంట్ అని చెప్తారు. ఆరా తమ్ముడు, హాయ్ అన్న. పేరేం పేర్రా? వరుణ్. వరుణ్. నీది? శివకుమార్. శివకుమార్. ఆ. సో ఏ క్లాస్ చదువుతున్నారు? 9th. 9th. 7th. సరేరా, ఈరోజు ఒక స్పెషల్ డే అన్నమాట. నేను ఒక క్వశ్చన్ అడుగుతా, దానికి మీరు ఆన్సర్ ఇవ్వాలి. సరేనా? సరే అన్న. మనీ, ఫ్రెండ్షిప్, ప్రేమ ఈ మూడిట్లో ఒకటే కావాలంటే ఏం చూస్ చేసుకుంటారు? ఫ్రెండ్షిప్. ఎందుకని? మనకి ఏమైనా అయితే మనం ఫ్రెండ్సే వస్తారు. మనకి ఎవరన్నా ఆపద అయినా ఫ్రెండ్సే వస్తారు, ఇంకెవ్వరు రారు. ఓకే, నువ్వేంట్రా, నీకేం కావాలి? నాకి ఫ్రెండ్షిప్ అన్న. ఫ్రెండ్షిప్పేనా? మరి డబ్బులు లేకపోతే ఎట్లారా? లైఫ్లో డబ్బులు, పైసలు ఇంపార్టెంట్ కదా. సరే ఏందన్న, మనం పైసలు లేకపోయినా పర్వాలేదు, అమ్మ నాన్న ఉంటే చాలు మనకి. పైసలు కూడా ఇంపార్టెంటే కదరా మరి. అవునన్నా, వద్దా? కావాలి. ఓకే. ఏమైనా పని చేసుకుంటే వస్తాయన్న పైసలు. ఉమ్. ఇంట్లో అమ్మ నాన్నకు అడిగితేవి ఇస్తారు అని మేము అడగం. ఎన్ని రోజులు ఇస్తారా పైసలు? ఇస్తే ఒక 2-3 రోజులు ఇస్తారు అంతే. మరి ఇప్పుడు నీకు ఫ్రెండ్షిప్పే కావాలంటున్నావు కదా, సరే నీకు ఎంతవరకు తెలుసు డబ్బులు మామూలుగా? 1 కోటి రూపాయలు, ఒక 2 లక్షలు అట్లా తెలుసా? ఓకే, 1 కోటి రూపాయలు తెచ్చి నీ ముందు అట్లా ఇంకొక ఫ్రెండ్ని తీసుకొచ్చావు అనుకో, రెండిట్లో వేసి చూస్ చేసుకుంటావు? ఫ్రెండే. ఫ్రెండేనా? డబ్బులు వద్దా? నిజం చెప్పు. ఫ్రెండే. మరి ఎట్లా బతుకుతావురా? డబ్బులు ఒకసారి తీసుకుంటా. తీసుకో. ఓకే, మరి మీరిద్దరు ఫ్రెండ్సేనా? ఎప్పటి నుంచి ఫ్రెండ్స్? 2024 అన్న. ఎంత? 2024. 24. ఎన్ని ఇయర్స్ నుంచి? నేనైతే 9. 9. ఇద్దరు 9th క్లాస్ నుంచి. ఇప్పుడు